నేను ఎప్పటికీ నేను ఇంతే ఉంటాను అని ఒకవేళ నీవే ద్వారాన్ని మూసేసుకుని లోపల ఉన్నావేమో. శత్రువు కూడా అంట ఏం చేస్తున్నాడంటే పొంచి ఉన్నాడంట. అదేమంట రాశాడు కదా, ఏమని రాశాడు? ఫిలిస్తీన్లు అంట పొంచి ఉన్నారు, అపవాది కూడా పొంచి ఉన్నాడు. చాలామంది మనుషులు కూడా చాలామంది పొంచి ఉన్నారు. దేని కొరకు? నువ్వు నాశనం అయిపోతే చూసి సంతోషిద్దామని, నువ్వు అబాసపాలైతే చూసి నవ్వాలని. ఎవరైతే నీ ఎదుట పొంచి ఉన్నారో వారందరి ఎదుట దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆమేన్. ఎవరి ఎదుట నీతో నువ్వు కృంగిపోయావో, ఎవరి ఎదుటైతే కన్నీళ్లు పెట్టుకున్నావో, ఎవరి ఎదుటైతే నువ్వు ఏమి చేతగానటువంటి వాడికి నిలబడిపోయావో, ఎవరి ఎదుటైతే నువ్వు ఆన్సర్ చేయడానికి ఏది నీకు రిప్లై లేదో, కొన్నిసార్లు నీకు ఆన్సర్ చేయడానికి కూడా రిప్లై ఉండదు. ఇదిగో నా మాటలు ఆలకించు. ఎవరి ఎదుటైతే కన్నీళ్లు నువ్వు పెట్టుకున్నావో వారి ఎదుట నువ్వు సంతోషించే దినములు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.